ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి దానికి సంబంధించి వీడియో చేస్తున్నాను. ఇది చాలా మందికి తెలుస్తుందని చెప్పి. అందులో ఏంటంటే ఒక తల్లి ఇద్దరు కవల పిల్లల్ని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పి అందులో సోషల్ మీడియాలో వచ్చింది. కారణం ఒకటి ఏంటంటే భర్త వేధిస్తున్నాడు, భర్త వేధింపులు తట్టుకోలేకపోయి. ఇంకోటి ఏంటంటే ఒక బాబుకి మాటలు రావట్లేదు, 3 సంవత్సరాలు ఎంతో, ఆ 3 సంవత్సరాల బాబుకి మాటలు రావట్లేదని చెప్పి అందులో రాయడం జరిగింది. ఇలాగ ఎందుకు జరుగుతుందంటే భర్త వేధింపులు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వెక్స్ అయిపోవడం, దానికి తోడు ఆ బాబుకి మాటలు రాకపోవడం, ఇది కారణం. ఇది ఎందుకు జరుగుతుందంటే సరైన అవగాహన లేకపోవడం. జీవితం ఎలా బతకాలి అనేది భార్యాభర్తలకి సంబంధించింది. ఇద్దరు కలిసి ఒక ప్రాబ్లం ఎలాగా మనం దాన్ని సొల్యూషన్ ఎక్కడ పెట్టుకోవాలనేది తెలియదు. ఇంకోటి పెద్దవాళ్ళు కౌన్సిలింగ్ చేయలేదు. ఇది కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియకపోవడం. కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళకి ఒక సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక్కడ కౌన్సిలింగ్ లేదు. కౌన్సిలింగ్ లేనప్పుడు ఏం చేస్తారండి, యాక్షన్ తీసుకుంటారు. అలాగే ఏ జబ్బుకి ఎక్కడ మెడిసిన్ వాడాలి, ఏ మెడిసిన్ వాడాలి, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు, మానసిక శారీరక వ్యాధులు ఉన్నప్పుడు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్తో పాటు ఏ మందులు వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఒక్క హోమియోపతిలోనే దొరుకుతుందండి. హోమియోపతిలో మాటలు రాని పిల్లలు 5 సంవత్సరాలు వచ్చినా కూడా మాటలు రాకపోవడం, అలాగే 5 సంవత్సరాలు వచ్చినా నడక రాకపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు అల్లోపతికి వెళ్ళే కన్నా హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి, ఎగ్జాక్ట్ గా పనిచేసే మందులు ఉంటాయి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా దగ్గర చాలా మంది తల్లులు తమ పిల్లలు మాట్లాడలేదని, మాటలు రావట్లేదని వచ్చి నా దగ్గర బోరుని ఏడుస్తూ చెప్తుంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దానికి ఇంత ముందు కూడా ఇలాంటి పిల్లలు పుట్టారు కదండి, మరి అప్పుడు ఏ మందులు వాడేది? ఆ మందులు వాడితే సరిపోతుంది కదా. హోమియోపతికి వచ్చేటప్పటికి మేమేం చేస్తున్నాం, చక్కగా దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే 2 నెలలు 10 రోజులు అయ్యేటప్పటికి చక్కగా మాట్లాడుతున్నారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, స్కూల్లో రైమ్స్ చెప్తున్నారు, పేరెంట్స్ హ్యాపీగా ఉంటున్నారు. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు హోమియోపతిని కాంటాక్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇలాగా లేట్ వాకింగ్, లేట్ లెర్నింగ్ ఉన్నప్పుడు ఏ మందులు వాడాలో వాళ్ళు వాడేస్తారు. అలాగే ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఏది ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి అనే సమస్యలు ఉన్నప్పుడు మీరు డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ చేయాలి. హోమియోపతిలో మానసిక శారీరక వ్యాధికి రెండింటికి కలిపి మందులు ఇస్తారు, అవి కరెక్ట్ గా పనిచేస్తాయి కూడా. సో మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావడానికి మంచి మార్గాన్ని చూపిస్తారు. థ్యాంక్ యూ.